కొన్ని వంటలు ఉంటాయి కదా, అవి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాం, కానీ తినే అప్పుడు మాత్రం చాలా స్పెషల్గా అనిపిస్తాయి. అలాంటి ఒక రెసిపీయే ఈ గోంగూర రైస్. మన ఇంట్లో ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా, ఫ్లేవర్ఫుల్గా అందరూ ఇష్టపడే లంచ్ లేదా డిన్నర్ చేయాలనిపిస్తే నా మైండ్లోకి అయితే ముందుగా గుర్తొచ్చేసేది ఈ గోంగూర రైసే. ఈ రెసిపీలో ఉండే ఆ పుల్లని టేస్ట్, ఆ గార్లిక్ ఫ్లేవర్, పోపు స్మెల్ అన్నిటినీ కలిసి ఆ రైస్లో వేస్తూ ఉంటే వచ్చే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికి కావాల్సినవి ఏంటో అయితే చూసేద్దామా. ముందుగా నేనైతే ఒక 2 కట్టల ఎర్ర గోంగూర తీసుకున్నాను. లేత గోంగూర దొరికితే ఇంకా బాగుంటుంది. గోంగూర చాలా పుల్లగా ఉంటే కొంచెం మింట్ యాడ్ చేసుకోవచ్చు. అలా కాకపోతే ఓన్లీ గోంగూరతో కూడా సూపర్గా ఉంటుంది. మరి గోంగూరలో పుల్లని టేస్ట్ తక్కువైతే అప్పుడైతే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీలో. దాంతోపాటు ఒక 6 మిరపకాయలని అయితే నేను తీసుకున్నాను. ఇక వాటన్నిటినీ బాగా శుభ్రంగా నీళ్ళలో కడుక్కుని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను. ఇదిగోండి గోంగూర, కాస్త మింట్, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా తరుక్కొని అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక ఒక ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆ బాండి కాస్త వేడెక్కిన తర్వాత అందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. అందులోనే కాస్త పసుపు, కట్ చేసి పెట్టుకున్న గోంగూర, అలాగే పుదీనా, మిరపకాయలు వేసుకుని స్లోగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ గోంగూర కొంచెం కొంచెంగా సాఫ్ట్ అయ్యి దగ్గర పడ్డం అయితే మొదలు పెడుతుంది. అప్పుడు కిచెన్ లో వచ్చే స్మెల్ చూడాలండి, ఆహాహా ఎంత బాగుంటుందో. ఈ స్టేజ్ కి ఇలా దగ్గర పడి వచ్చేసాక స్టవ్ అయితే కట్టేసుకోవచ్చు. ఇది ఆకుకూర గనుక మరీ ఎక్కువ టైం అయితే పట్టదు కుక్ అవడానికి. ఇదిగోండి ఒక 10-12 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇలా దగ్గర పడిపోతుంది. ఇక స్టవ్ ఆపేసుకుని అది చల్లబడ్డాక ఇలా నూరుకోవాలి. దాన్ని స్మూత్ పేస్ట్ గా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రైస్ సూపర్ గా రావాలంటే రైస్ అయితే ముందే కుక్ చేసి కంప్లీట్ గా కూల్ చేసుకుని పెట్టుకోవాలి. నేను ఒక 4 కప్స్ బాస్మతి రైస్ ని ముందే కడుక్కొని పెట్టుకుని దాన్ని వండుకొని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇది రైస్ కుక్ అయిన తర్వాత చల్లబట్ట అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి ఈ రెసిపీకి. వేడన్నం అలాగే వేస్తారంటే అది ముద్ద అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఆగండి అంతే అనుకున్నారా? ఇప్పుడే ఇక అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ కోసం మనకి ఉల్లిపాయ, కరివేపాకు, కాజు, పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త గార్లిక్ అయితే కావాలి. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, దాని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలను అయితే నిలువుగా స్లిట్ చేసుకున్నాను. నేను గార్లిక్ అయితే ఒక 3-4 రెమ్మలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు అయితే ఒక 5-6 తీసుకున్నాను. ఇక మళ్ళీ ప్యాన్ లో ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసుల్లో మన శనగపప్పు, మినప్పప్పు లాంటివి వేసుకుని, జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని, ఎండు మిరపకాయలు వేసుకుని, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని అయితే చక్కగా వేయించుకోవాలి. వీటన్నిటితో పాటు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని చక్కగా దూరగా అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక ఉల్లిపాయలను కూడా తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే చక్కగా వేయించేసుకోండి. అప్పుడు ఇక అందులో పసుపు వేసుకొని అలాగే కాస్త ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ అయితే ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ముందే మనం చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసి పచ్చివాసన అంతా పోయే వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. కావాలంటే ఇందులో కాస్త ధనియాల పొడి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది ఆప్షనల్. ఇప్పుడు ఇక సాల్ట్ యాడ్ చేసేసుకుని అంతా కుక్ చేసుకున్నాం కదా, అందులో మనం ఆల్రెడీ కుక్ చేసుకొని చల్లారబెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకుంటే ఆ రైస్ చూసారా ఎంత విడివిడిగా చక్కగా కనిపిస్తుందో. అలా రావాలండి, దానికోసమే మనం రైస్ ని ముందుగానే కుక్ చేసుకొని చల్లారబెట్టుకుంటాం అనమాట. అంతే, ఇక ఏముంది, ఒక్కసారి సాల్ట్ రుచి చూసుకొని మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకొని పైనుంచి అయితే నిమ్మకాయ పిండుకొని అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నారంటే గుమగుమలాడే గోంగూర రైస్ అయితే రెడీ అయిపోయిందండి. అవునండి ఓయ్, గోంగూర అంటే మనకి రుచి మాత్రమే కాదు, రుచిలో అయితే ఎలాగూ కింగ్ అనుకోండి, దాంతో పాటు ఐరన్ రిచ్ కూడా అండి. అందుకే ఈ రైస్ టేస్టీగా ఉండడంతో పాటు మన బాడీకి కూడా చాలా మంచిది. ఈ గోంగూర రైస్ ని చిన్న ఉల్లిపాయలతో తింటే బాబా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, సింపుల్ కాంబినేషన్ అయినా టేస్ట్ అయితే అన్ఫర్గెటబుల్ గా ఉంటుంది. గ్యాదరింగ్స్ కూడా ఇది పర్ఫెక్ట్ అనుకోండి. ట్రై చేసేసి మీకు ఎలా అనిపించిందో అయితే మాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో కలుద్దాం.